ఒకటి, మన ఈ ఆత్మీయ జీవితంలో చేసే పనులన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఏదైనా పని చేసే ముందు, ఏదైనా నిర్ణయం చేసే ముందు అది మంచిదేనా కాదా అని ఆలోచించవలసిన అవసరాన్ని, అలాగే ఏది మంచిదో అదే చేయడం, అలా కాని దాన్ని చేయకుండా ఉండడం, ఇదే వివేచన. ఈరోజు అనేక మందిని ఇది చేయలేకపోతున్నాం. ఏది మన మనసుకు తోస్తే ఆ పని చేసేవారిగా ఉంటూ ఉన్నాం. మన మనసు మెచ్చిన, మన మనసు నచ్చిన, మనకిష్టమైన పనులను చేసేవారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడు వాక్యం ఈరోజు